2025 సంవత్సరంలో మనకి శరన్నవరాత్రి ఘడియలు ఎప్పుడు ప్రారంభమవుతాయి, ఎప్పటిదాకా ఉంటుంది అనేది ఇప్పుడు మనం చూద్దాము. మనము జరుపుకునే అన్ని నవరాత్రుల్లోకెల్లా మనకి శరన్నవరాత్రి అనేది చాలా ప్రధానమైనది. శరన్నవరాత్రి మనకి ఆశ్వయుజ మాసంలో శుక్లపక్ష పాడ్యమి నుండి నవమి వరకు 9 రాత్రుల పాటు మనం జరుపుకునే పండుగ. అయితే నవరాత్రి అనగానే 9 రాత్రులు అని అర్థం. అయితే 9 రాత్రులు మనము దాంతో పాటు కలిసి వచ్చేటువంటి రోజులు అంటే పగళ్ళు కూడా కలుపుకుని 9 రోజులు ఈ పండుగ జరుపుకుంటాం. ఈ 9 రోజుల తర్వాత వచ్చే 10వ రోజున మనము చెడుపై మంచి యొక్క గెలుపుని సూచించే విధంగా విజయదశమి జరుపుకుంటూ ఉంటాము. అయితే ఈసారి మనకి సెప్టెంబర్ 21కి మహాలయ అమావాస్యతో పితృపక్షాలు ముగుస్తున్నాయి. పితృపక్షాలు ముగియంగానే మనకి సెప్టెంబర్ 22 నుండి శరన్నవరాత్రులు ప్రారంభమవుతాయి. సెప్టెంబర్ 22న 2:06 మధ్యాహ్నము 2:06 మనకి పాడ్యమి తిథి వస్తుంది. కనుక సెప్టెంబర్ 22 నుండి మనకి అక్టోబర్ 2 వరకు ఈ శరన్నవరాత్రులు అనేవి మనం జరుపుకోబోతున్నాం. అయితే ప్రతిసారి మనకి ఇవి 9 రాత్రులు 10 రోజులుగా జరుపుకునే పండుగ ఈసారి మనకి 10 రాత్రులు 11 రోజులుగా జరుపుకోబోతున్నాం. ఎందుకు అంటే మనకి పంచమి తిథి ఈసారి 2 రోజులు వచ్చింది.